ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్తోనైతే ఈ రోజుకి సంబంధించిన అప్డేట్తో సహా మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఏదైతే ఈ కొత్త పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పటికీ మనకి 8 నెలలు 9 నెలలు అయినప్పటికీ ఏదైతే చాలామందికి కట్ అయిన పెన్షన్లే ఇప్పటిదాకా ఇవ్వలేదు. అలాగే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారో, అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్, అలాగే మనకైతే ఆగస్టు నెలలో చాలామంది పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది. ఏదైతే 2 నెలల పెన్షన్ అనేది చాలామందికి ఒకే నెల పెన్షన్ అనేది రావడం అయితే జరిగింది. ఏదైతే కట్ అయిన పెన్షన్ అనేది ఇంకో నెల పెన్షన్ ఉందో ఆ కట్ అయిన పెన్షన్ అనేది ఈ నెలలో ఇస్తారా ఇవ్వరా, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అనేది ఏ తేదీ నుంచి జమ చేస్తారు, అలాగే ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అన్నదానిపై, అసలు ఈ నెలలో ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తారా లేదా అన్నదానిపై కీలక అప్డేట్తో ఈరోజు మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. సో రేపటి న్యూస్తో చెప్పుకొని, అలాగే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది వీడియో రూపంలో మీ ముందుకైతే ముందు అందిస్తాను కాబట్టి. సో ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మేనిఫెస్టోలో చెప్పి 8 నెలలు అయినప్పటికీ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు, అలాగే ఇస్తున్న పెన్షన్లు కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు అనేది రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారుల నుంచి వస్తున్న ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఆగస్టు నెలలో కట్ అయిన పెన్షన్లు ఎవరికైతే కట్ అయినాయో 2-3 నెలలు పెన్షన్లు రావాల్సిన పెన్షన్లు వారికి ఒకటే నెల పెన్షన్ వచ్చిందో, సో అటువంటి వారికి ఈ సెప్టెంబర్ నెలలో కట్ అయిన పెన్షన్లు కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఒకవేళ ఈ నెలలో ఎవరైనా 2 పెన్షన్లు తీసుకునేవారు ఉంటారో, ఒకవేళ వాళ్ళకి ఈ నెలలో కట్ అయితే ఈ నెలలో కట్ అయిన పెన్షన్ అనేది అక్టోబర్ నెలలో ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. కట్ అయిన పెన్షన్లు అనేది ఈ నెలలో ఇవ్వడంతో సహా మనకైతే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దసరా కానుకగా మనకైతే కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే చూస్తుందంట. సో ఏ క్షణమైనా ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రానుంది. సో ఖచ్చితంగా ఈ వారం రోజులలో కొత్త పెన్షన్లు అనేది ఈ నెలలో ఇస్తారా అన్న దానిపై అప్డేట్ అయితే వస్తుంది. సో అప్పటి వరకు వేచి చూద్దాం. సో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన ప్రతి పెన్షన్ లబ్ధిదారులకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకి కొత్త పెన్షన్ల కోసం రానున్న 2-3 రోజులలో ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వస్తుంది. ఏ నెల నుంచి ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తారన్న దానిపై. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. అలాగే ఈ పెన్షన్లు కూడా ఒకవేళ పాత పెన్షన్లు ఈ నెలలో కూడా జమ చేస్తే ఈ నెలలోనే మనకి 2 రోజులలో కూడా పాత పెన్షన్లే జమ చేసే పద్ధతిలోనే ప్రభుత్వం అయితే ఉందంట. ఒకవేళ పాత పెన్షన్లు జమ చేయకపోతే కొత్త పెన్షన్లతో మనకైతే ప్రభుత్వం అయితే పెన్షన్ లబ్ధిదారులకు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.